కథంతా ఓ ఎత్తైతే రక్త సంబంధానికి ముళ్లపూడి వెంకటరమణ రాసిన మాటలు మరో ఎత్తు. నువ్వు నీ జీవితానికి పునాదులు, వాళ్ల పతనానికి గోతులు తవ్వుతున్నావు. నిన్ను వదిలి వెళ్లడం లేదమ్మా, ఇల్లు వదిలి వెళ్తున్నానంతే లాంటి మాటలు ఆకట్టుకుంటాయి. దేవిక బిడ్డను కని చనిపోయాక మళ్లీ పసిబిడ్డను పెంచే బాధ్యతను అప్పగించావా దేవుడా అన్న ఎన్టీఆర్ పలుకులు కన్నీళ్లు తెప్పిస్తాయి. అంతేనా, రేలంగిని ఉద్దేశించి రమణారెడ్డి చెప్పినా ఆయన చిక్కడం, నేను బలవటం జరిగినట్లే లాంటి మాటలు రమణ మార్కు హాస్యాన్ని గుర్తు చేస్తాయి. తమిళంలో కథకు సంబంధం లేకుండా హాస్యం ఉంటే, తెలుగులో మాత్రం కథతో పాటే హాస్యాన్ని నడపడం ముళ్లపూడి వారి ప్రతిభకు చక్కటి ఉదాహరణ. ఆయన చాలా ప్రమాదస్థితిలో ఉన్నారు. సాయంత్రం దాంట్లో బ్రతకట్నాను నీకెందుకే ఏడుపు? నేనే కాదు, నువ్వు కూడా ఏడవాలి. పోలీసులు మళ్ళీ పట్టుకుంటారు నాన్న. వాడు అప్పుడే ఎక్కడ చచ్చాడు? కాదు నాన్న, డాక్టర్ చెప్పారట. నేను కూడా స్వయంగా చూశాను. ఆయన పాపం చెక్కి సగం అయిపోయారు నాన్న. సరేలే, ఆయన చిక్కడు నేను బలవడం రెండూ జరిగినట్టే. వాడు చచ్చేంత వరకు సరిపోయే తిండి వచ్చాడే. ఏమిటి నాన్న వేళాకోళం? ఆయన నా కోసం అలా ప్రాణం త్యాగం చేస్తుంటే. ఇదిగో అప్పారావు, ఇంకా చాలులే. నీ ప్రాణం సంఖ్య దేవుడు కానీ నా ప్రాణం మాత్రం తీసేసావయ్యా. లే, అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను లే. నేను చాలా నికార్సైన మనిషిని. ఆ మాట్లాడుకునే మాట్లాడే ముందుగానే మాట్లాడుకుందాం. మగరు నీకు కట్నాలు కానుకలు లేవు. ఎందుకండి? మీరు చచ్చిపోయిన తాగన మాదేగా. ముంపు తీసి మధ్యలో మందు పెట్టి చంపుతావు. సరే, రెండోది, నీకు పళ్ళకి గిళ్ళకి బాజా భజంతులు ఏ ఉండవు. మీరిద్దరూ తిన్నగా ఒంటిది బండిలో రిజిస్టర్ ఆఫీస్ పోవడం, అక్కడ ముద్రలు ఎంచుకోవడం, వచ్చేటప్పుడు తిరిగి సైకిల్ రిక్షాలో ఊరేగుతూ రావడం అంతే. వెరీ గుడ్ బాబు గారు.